ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు మన రామ్ చరణ్. ఆ తర్వాత ఆచార్యలో నటించిన ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎలాంటి సినిమానైనా భారీ స్థాయిలో తీయడం ఆయన స్టైల్. రోబో, శివాజీ, అన్నియన్ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. కేవలం పాటల షూటింగ్ కోసమే 90 నుంచి 120 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు, ఫైట్ల విషయంలో పూర్తిగా డిఫరెంట్గా రిచ్గా షూట్ చేస్తుంటాడు. 1,200 మంది డాన్సర్లతో షూటింగ్ చేయడం, 5 నిమిషాల పాట కోసం భారీ సెట్ వేయడం, కొత్త పాటలో కథ చెప్పడం, సినిమా కోసం ఖర్చు చేసినంత డబ్బు పాటల చిత్రీకరణకు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విషయంలోనూ అదే పంథాను ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని 5 పాటల కోసం శంకర్ ఇప్పటికే 120 కోట్లకు పైగా ఖర్చు చేశాడట. గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ఇప్పటివరకు 75% షూటింగ్ పూర్తి చేశాం. శంకర్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు చిత్రీకరించిన 5 పాటల కోసం ఒక్కో పాటకు 15 నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది ఆయన స్టైల్. సినిమా చాలా బాగా వస్తోంది. రామ్ చరణ్కి బాగా సరిపోయే కథను ఎంచుకుని శంకర్ సినిమా చేస్తున్నాడు అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రామ్ చరణ్, శంకర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. శంకర్ గేమ్ చేంజర్తో పాటు కమల్ హాసన్తో ఇండియన్ 2కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ చేంజర్ పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ప్రముఖ నటులు సునీల్ శ్రీకాంత్, అంజలితో పాటు ఎస్.జె. సూర్య ఉన్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.